గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ని ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ చేశారు. ఆ సందర్భంగా కొన్ని మాటలు ఆయన చెప్పడం జరిగింది. సంవత్సరంన్నర తరువాత కనీసం రివ్యూ చేసినందుకు నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇది సాధారణంగా జరిగే కార్యక్రమమే, కానీ సంవత్సరంన్నర పట్టింది రివ్యూ చేయడానికి. అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. రెడ్ జోన్లోకి 80% ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని చంద్రబాబు పాలనపై ధర్మాన సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు, నీ గుండెలపై చేయి వేసి చెప్పు, ఎక్కడికి రావాలో చెప్పు, నేను వస్తా అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. పేదల భూములు లాక్కుని ధనవంతులకు కట్టబెట్టారని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 1952 తర్వాత మళ్లీ భూ సంస్కరణలు తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని ధర్మాన స్పష్టం చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంటుపై సమీక్ష చేయడానికి చంద్రబాబుకు ఏడాది పట్టిందని, సంస్కరణల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. 22A పేరుతో భూములను గందరగోళంలోకి నెట్టారని, ఎంఆర్ఓ కార్యాలయాలు ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. 4వసారి ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలని ధర్మాన సూటిగా ప్రశ్నించారు. రాజకీయ వేడి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని నిజమైన న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్తో కొనసాగండి. మీ మద్దతే మా శక్తి. వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగమవ్వండి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇంతకాలం తర్వాత జగన్మోహన్ రెడ్డికి తప్ప ఒక్క రెవెన్యూ సంస్కరణ బీద ప్రజలకు, సామాన్యమైన రైతులకు ఉపయోగపడే ఏ నిర్ణయమైనా, ఏ చట్టమైనా మీ ప్రభుత్వం తేగలిసిందా? మీరే రెవెన్యూ మంత్రి గారు చేశారు, ముఖ్యమంత్రిగా 4 సార్లు చేశానంటారు. మీరు చూసుకోండి మీ ట్రాక్ రికార్డు. ఒక్క నిర్ణయం అయినా మీరు బీదలకు అనుగుణంగా చేయగలిసారా? చెప్పండి, చేస్తే చెప్పండి. చేయలేకపోయినారు. ఉదాహరణకు సర్వే. మన రాష్ట్రంలో సర్వే బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ఏ మాటగా మాట బ్రిటిషర్స్ చేసినటువంటి రికార్డు చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఆనాడు రోడ్లు లేవు, ఇంత టెక్నాలజీ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఏం లేకపోయినా ఆనాడు అంత చక్కనైన రికార్డు రూపొందించారు. 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం సర్వే కూడా జరుపుకోలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉంటే, మీరు ఇన్నిసార్లు మీరు రెవెన్యూ మినిస్టర్ చేశారు, ముఖ్యమంత్రి చేశారు, ఇన్నిసార్లు అవకాశం వచ్చిందన్నారు, చేయగలిసినారా? మీ సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటంటే, ఇతరుల దగ్గర ఉన్నటువంటి భూమిని లాక్కొని ధనవంతులకు ఇచ్చే కార్యక్రమం చేశారు. మీ చేతిలో పెట్టుకున్నారు భూమంతా. పెట్టుకొని ఇప్పుడు మార్కెట్ వాల్యూస్ని ఇప్పుడు రివైవ్ చేయండి అని అంటారు. ఏం మార్కెట్ వాల్యూస్? ఎవరికి సంబంధించింది? మీ దగ్గర పెట్టుకున్నటువంటి భూమికి ప్రభుత్వం వద్దకు లాక్కొని ప్రజల దగ్గర లేకుండా ఉన్నప్పుడు మార్కెట్ వాల్యూని పెంచి ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు? ఎవరికి మేలు జరిగేటువంటి నిర్ణయాలు ఇవన్నీ? ఒక్క సందర్భంలోనైనా పేద ప్రజలకి, సామాన్య రైతులకి, భూమి గల వాళ్ళకి ఎక్కడైనా మేలు జరిగినటువంటి నిర్ణయం మీరు చేయగలిసినారా? ఎన్ని చేశాము? జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆనాడు ప్రభుత్వాలు వదిలేస్తే మళ్ళీ తర్వాత 77 తర్వాత ఒక సంస్కరణ వచ్చిన తర్వాత మళ్ళీ 2020 వరకు ఇన్ని సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి చేసిన సంస్కరణలు. అంటే సంస్కరణ ప్రతిదీ కూడా సామాన్యమైనటువంటి రైతాంగానికి, సామాన్యమైనటువంటి భూమి గల వారికి, నిరుపేదలైనటువంటి రైతులకు ఉపయోగపడేవి. అవన్నీ మీరు వక్రీకరించి ఎలక్షన్స్లో ఓట్లు మీరు సంపాదించవచ్చు. కానీ మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఏ ఒక్క సంస్కరణ అయినా ప్రజలకు సంబంధించి చేయగలిసినారా? చెప్పండి. మీరు ఈవేళ చెప్పండి. ఒక డయాస్ మీద రమ్మంటే నేను వస్తాను. మీరు చెప్పండి, మీరు చెప్పిన సంస్కరణ ఏంటి?